నేను స్పెయిన్‌లో షూటింగ్‌కెళ్ళి, షూటింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ లొకేషన్ షిఫ్ట్ అవ్వాలండి. నైట్ 10:00కి అక్కడ రెస్టారెంట్‌లన్నీ క్లోజ్ అయిపోతాయి. ఒక గ్యాస్ స్టేషన్ దగ్గరికెళ్ళాం. 9:45 అయింది. నేను దిగి పరిగెడుతున్నాను. పరిగెట్టి లోపలికెళ్ళి 10:00 క్లోజ్ అంటది. అంటే ఈ హ్యాండ్‌కి స్టఫ్ ఏది దొరికితే అది. నట్స్ లాంటి ఏదోటి తినేద్దాం కనీసం భోజనం లేకపోయినా ఇక్కడ. అలా తీసుకుంటున్నాం. ఆవిడ లేడీ పెద్దావిడ ఉన్నారు అక్కడ. సారీ క్లోజ్ అన్నారు ఆవిడ. థ్యాంక్ యూ అండి. 2 ప్యాకెట్స్ అని ఇవ్వండి తీసుకున్నా. తర్వాత సెట్ చేస్తున్నామండి నియర్ బై రెస్టారెంట్లు ఏమన్నా ఉన్నాయని. కబాబ్ పాయింట్ అని ఒకటి ఉందండి. కబాబ్ పాయింట్ అంటే కనుక మన ఇండియన్ రెస్టారెంటు అని అనుకుని అక్కడ కబాబ్ పాయింట్ దగ్గరికి వెళ్ళామండి. బయట కొంతమంది కట్టేసి కబాబ్ పాయింట్ క్లోజ్ చేసి మిడ్‌నైట్ స్పెయిన్‌లో 2:00కి బయట నుంచుని వాళ్ళు అక్కడ నుంచుని సిగరెట్లు కాలుస్తున్నారు. అంటే ఆ ఓనర్ తాలూకు ఇద్దరు బ్రదర్స్, లోపల ఒక బ్రదర్ ఉన్నాడు, పెద్ద బ్రదరు. మేము వెళ్ళాం, దిగాం ఇలా. వెనకాల డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక వెహికల్, మాది ఒక వెహికల్. దిగ్గానే అతను ఇలా చూశాడు నన్ను. అది నేనేంటి, స్పెయిన్ ఏంటి, అర్ధరాత్రి 2:30కి ఇలా చూశాడు. చూసి లోపలికి వెళ్ళాడు, ఫోన్లో ఆన్ చేశాడు. పుష్ప ఇంటర్వెల్ బ్లాక్ తీసుకొచ్చి చూపించాడు నాకు. తూ అయినా బై తూ అయినా అని. అది ఎవరిదంటే రెస్టారెంటు, అది పాకిస్తానీ పీపుల్ రెస్టారెంటు ఇన్ స్పెయిన్. ఒక అర్ధరాత్రి నన్ను చూసి వాళ్ళు ఏమేమి ఐటమ్స్ వండగలరో అన్ని ఐటమ్స్ వండి నాకు, ఆదిక రవిచంద్రన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, డైరెక్టర్కి అందరికీ నేనేంటంటే వాళ్ళందరూ తింటున్నారు, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేపేసి వీడియో కాల్ ఇచ్చారు నాకు. నేనేమో పాకిస్తాన్లో నాకేమో హిందీ రాదు, ఉర్దూ రాదు. నమస్తే జీ, థ్యాంక్ యూ జీ, ఫిర్ మిలేంగే జీ, ఏం మాట్లాడుతున్నాను నాకే తెలియలేదు. అప్పుడు పక్కన ఆకలేస్తుంది. సో డార్లింగ్ అంత దూరం రీచ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తే పుష్ప.